మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరో ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటున కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరో ఉదయకాల సమయం సజీవ లెక్కన చేరి నేను స్తుతించి ప్రార్థించనుగా, వాక్యం అందించనుగా, వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మాటలతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమె. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నేడు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము త్రిత్వము తరువాతి చివరి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు ధ్యానం చేసుకున్నాము. త్రిత్వములోని చివరి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 11 వచనములు ఈ విధంగా రాయబడినవి. సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయమును గూర్చియు మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగ ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. పౌలు తెస్సలోనిక సంఘానికి పత్రిక రాస్తూ ప్రభు దినాన్ని గురించి, ప్రభు రాకడ గురించి, ఆయన వచ్చు సమయానికి మనము ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉండాలో, ఎటువంటి సిద్ధపాటు మనం కలిగి ఉంటే ప్రభుతో, ప్రభు రాజ్యములో మనము ప్రవేశించే వారమై ఉంటామో పౌలు ఆనాడు తెస్సలోనిక సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తన పత్రిక ద్వారా తెలియజేస్తున్నాడు. అంటే ఎవరు సిద్ధపాటు కలిగి ఉంటారో, ఎవరు నిరీక్షణ కలిగి ఉంటారో, ఎవరు రక్షణ కలిగి ఉంటారో, ఎవరు విశ్వాసంతో ఎదురు చూసేవారై ఉంటారో వారు అందు ప్రవేశించేవారై ఉంటారు. అందుకనే సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయమును గూర్చియు మీకు రాయనక్కర్లేదు అన్నాడు. అంటే కాలాలు, సమయాలు తండ్రి ఆధీనంలో, తండ్రి సంరక్షణలో ఉంటాయి కాబట్టి ఆయన తగు కాలమందు, తగు సమయమందు ఆయన మనను తన ప్రేమ చేత నింపి నడిపించి తన కృపయందు స్థిరపరచునని పౌలు గుర్తు చేస్తూ, రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను అంటున్నాడు. అంటే మనం ఊహించని సమయంలో, మన ఎరుగని సమయంలో ప్రభు రావచ్చు. కాబట్టి ఆయన వచ్చే సమయానికి మనం ముందుగానే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ సిద్ధపాటు ఆత్మతో, సత్యముతో, వాక్యముతో, విశ్వాసముతో, రక్షణతో, నిరీక్షణతో మనల్ని నడిపించేదనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. అందుకనే రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగ ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను అంటున్నాడు. అంటే సిద్ధపాటు లేకపోతే, రక్షణ లేకపోతే, నిరీక్షణ లేకపోతే మనము ఆ రాజ్యంలో ప్రవేశించము, ఆ ప్రభు దినంలో చేరమనే విషయాన్ని ప్రభు గుర్తు చేస్తూ, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకోలేరు అంటున్నాడు. అంటే ఈ యొక్క ఉగ్రత నుండి, ఈ పాపం నుండి, ఈ లోకం నుండి మనం విడిపింపబడి ప్రభుతో, ప్రభు రాజ్యంలో మనం చేరాలంటే మెలకువ కలిగి ఉండాలి, వాక్యం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, రక్షణ కలిగి ఉండాలి. ఒకవేళ ఆ విధంగా లేకుండా లోకంతో ఉన్నప్పుడు, అందుకని ఇక్కడ పౌలు అంటున్నాడు, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకోవచ్చు అన్నాడు. అంటే ప్రభు అప్పుడే రారు, ప్రభు రాకడికి ఇంకా సమయం ఉందని చెప్పి కాలయాపన చేస్తూ వాక్యమునకు నిర్లక్ష్యంగా ఉండే వారి పరిస్థితిని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును అంటున్నాడు. అంటే గర్భిణీ స్త్రీ ఏ విధంగా అయితే ప్రసవం విషయంలో తను ఎంతగానో భయాందోళన కలిగి ఉంటుందో అలాంటి భయానక పరిస్థితులు, అటువంటి వాతావరణాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తూ అంటున్నాడు. అందుకని అంటున్నాడు, గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును అన్నాడు. అంటే ఈ నాశనం అంటే అపవాది వాళ్ళని నాశనానికి నడిపించి విశ్వాసం నుండి, విశ్వాస జీవితంలో నుండి వారిని మరి తన యొక్క లోకం వైపు, పాపం వైపు అపవాది నడిపించుననే విషయాన్ని గుర్తు చేస్తూ, కనుక వారు ఎంత మాత్రమునో తప్పించుకొనలేరు అంటాడు. అంటే అపవాది బంధకాల చేత బంధింపబడేవారు అయిపోతారు. కాబట్టి క్రీస్తునందు, ప్రేమయందు నిలిచలేకపోతే వారికి శ్రమ అనే విషయాన్ని గుర్తు చేస్తూ, సహోదరులారా, ఆ దినము దొంగ వల్ల మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు అంటున్నాడు. అంటే ఎవరైతే వాక్యమందు, విశ్వాసమందు, వెలుగులో నిలపబడతారో
వారు వెలుగు సంబంధులుగా, వాక్య సంబంధులుగా, రక్షణలో క్రీస్తులో కొనసాగేవారే ఉంటారు కాబట్టి వారు ధైర్యము కలిగి ఆ ప్రభు దినాన్ని బట్టి, వారు సిద్ధపాటును బట్టి, వారిలో ఉన్న ఆ యొక్క వెలుగు ప్రకాశత ఆయన వాక్యం ఏదైతే ఉందో అది వారిని నడిపించేది. అందుకనే సహోదరులారా, ఆ దినము దొంగవల్ల మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు అన్నాడు. అంటే మీరు వెలుగు సంబంధులుగానో చీకటి సంబంధులు కాక మీరు ఉన్నారు, ప్రభువు బిడ్డలై ఉన్నారు అనే విషయాన్ని గుర్తు చేస్తూ, మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము అంటే లోక సంబంధంగా, శరీర సంబంధమైన, సంబంధమైన వాటిని మనం కలిగి ఉండక, ఆత్మతో సత్యంతో ప్రభువుని బట్టి, వాక్యమును బట్టి, ప్రభు యొక్క ప్రేమలో మనము ముందుకు కొనసాగువారమై ఉండాలి. అందుని బట్టి అంటున్నాడు, నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోదురు, మత్తుగా ఉన్నవారు రాత్రివేళ మత్తుగా ఉందురు అన్నాడు. ఈ నిద్ర మత్తు అనేది ఏంటంటే పాపానికి, నాశనానికి, చీకటికి సంబంధించింది, వెలుగుకు దూరమైంది. అంటే మెలకువగలిగి ప్రార్థన లేకపోయినా, విశ్వాసంలో బలపరచకపోయినా, రక్షణ కొనసాగించకపోయినా నీవు సిద్ధపాటు లేనివారుగా, సిద్ధపాటు లేని దానిగా ఉంటావు కాబట్టి అప్పుడు నీవు నాశనానికి, మరణానికి కొనిపోబడతావు. కాబట్టి మనము సజీవులుగా ఉండగానే, మనం బ్రతికి ఉండగానే మన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని ఆయన యందు విశ్వాసంలో, నిరీక్షణలో ముందుకు కొనసాగవలసి ఉన్నదనే విషయాన్ని పౌలు ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. అందుకనే నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోదురు, మత్తుగా ఉన్నవారు రాత్రివేళ మత్తుగా ఉందురు అంటారు. ఈ నిద్ర, మత్తు అనేవి చీకటితో, పాపంతో కూడివనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తూ, మనము పగటివారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును, రక్షణ నిరీక్షణను శిరస్నానమును ధరించుకుందాము అంటున్నారు. పగటివారు ఎలా ఉంటారంట? విశ్వాసంతో, రక్షణతో, నిరీక్షణతో, విశ్వాస ప్రేమలతో అంటున్నాడు. ఏదైతే మనం విశ్వసించామో ఆ విశ్వసించిన దాని కొరకు కనిపెడుతున్నామో, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. ప్రభు మరలా తిరిగి వచ్చి ఆయన మనల్ని తన రాజ్యానికి చేర్చుకొని కాబట్టి అటు నిరీక్షణ విశ్వాసమును గురించి, ప్రేమను గురించి, రక్షణను గురించి శిరస్నానమును ధరించుకుందాం అని క్రీస్తును ధరించుకున్న వారుగా, క్రీస్తును కలిగిన వారుగా, క్రీస్తు ప్రేమలో కొనసాగువారే అంటాము. అది దేవుని యొక్క చిత్తములో మేలైనదనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తూ, ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను కానీ ఉగ్రత పాల్గొటకు నియమింపలేదు. ప్రభు ఏంటి మనకి ఇచ్చింది అంటే మనల్ని రక్షించాడు, మనల్ని కాపాడాడు. ఆది తల్లిదండ్రులు చేసిన అపరాధ పాపంలో వచ్చిన ఆ మరణం ఏదైతే ఉందో, నాశనం ఏదైతే ఉందో దాన్ని కొట్టివేసి ఆయన తన యొక్క రక్తాన్ని చిందించి, మరణాన్ని జయించి, మరణపు ముళ్ళు వేసి నీకు నాకు ఆయన నిత్యరాజ్యాన్ని అనుగ్రహించారు. కాబట్టి నీవు నేను చేయవలసింది ఎలా? ఆయన యందు విశ్వాసం నుంచి, ఆయన యందు నిరీక్షణ నుంచి, ఆయన యందు భయభక్తులు కలిగి ఆ వాక్యం అనుసరించి జీవించినప్పుడు తప్పక మనము ఆ రాజ్యంలో చేరువారమే ఉంటామనే విషయాన్ని పౌలు ఆనాడు తెస్సలోనిక సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు. అందుకని ఎందుకనగా మనం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే అంటే క్రీస్తుని బట్టి రక్షణ మనం కలిగి ఉన్నాము. దేవుడు మనలను నియమించను అంటాడు. అంటే ప్రభు మనల్ని నియమించాడు, తండ్రి మనకి సహాయుడు అన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. కాగా ఉగ్రత పాల్గొటకు నియమింపబడలేదు అంటాడు. అంటే అపవాది యొక్క హస్తాలకు, అపవాది యొక్క బంధకాలకు మీరు ఏమాత్రమునో బందీలు కాకుండా ప్రభువే మిమ్మల్ని కాపాడి సంరక్షించును. కాబట్టి ప్రభువుని బట్టి, ప్రభు ప్రేమను బట్టి మీరు జీవించండి అంటున్నాడు. మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవుచున్నను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందాను అంటాడు. అంటే మరణించినా, చనిపోయినా అంటే ఏంటి? నీ విశ్వాస జీవితంలో, రక్షణ జీవితంలో ఏదైతే ప్రభు నీకు ఇచ్చారో దాన్ని నువ్వు కొనసాగించాలంటే నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు కొరకు నీవు జీవించవలసింది. అందుకనే పౌలు మనము మేలుకొని ఉన్నను, నిద్రపోచున్నాను అంటే మనం బ్రతికున్నా, చనిపోయినా తనతో కూడా జీవించు నిమిత్తం అంటే ప్రభు వచ్చినప్పుడు ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే ప్రభుత్వంలో ప్రవేశించండి. ఆయన మన కొరకు మృతి పొందిన కాబట్టి, మన కొరకు ప్రాణం అర్పించాను కాబట్టి, ఆ ప్రాణం అర్పించి తిరిగి లేచిన క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి మనము ఆయనతో సదాకాలము జీవించేవారమే ఉంటాము. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్లుగా ఏమంటున్నాడు? ఒకరినొకడు ఆదరించి, ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయడి. ఆదరణ కలిగి ఉండాలి, క్షేమం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి.
ఎప్పుడైతే మనం ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉంటామో, ఆదరణ కలిగి ఉంటామో, ఎప్పుడైతే మనం విశ్వాసంలో కొనసాగింపబడతామో, ప్రేమ కలిగి ఉంటామో, అంత మాత్రమే కాదు, మరి అక్కడ రక్షణ, నిరీక్షణ అనే శిరస్నానం ధరించుకున్న వారమే, క్రీస్తునందును క్రీస్తు ప్రేమయందును నిలిచిన వారమే ఉండాలని పౌలు ఆనాడు తెస్సలోనిక సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేస్తూ, కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరికొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగు చేసుకోండి. ఎప్పుడు వరకు? ప్రభువు రాకడ వరకు ఆ విధంగా ప్రేమ కలిగి, సంతోషం కలిగి, ఆదరణ కలిగి మీరు జీవించినట్లయితే తప్పక ఆయన వచ్చినప్పుడు ఆయన మిమ్మలను తన రాజ్యంనకు చేర్చుకొనని పౌలు ఆనాడు తెస్సలోనిక సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన నిరీక్షణ, రక్షణ నాయన మీరు మాకు అనుగ్రహించారు. ఇటు గొప్ప రక్షణను నాయన నిర్లక్ష్యం చేయక నీ వాక్యమందు నిలిచి విశ్వాసంలో కట్టుబడి మేలైన వాటిని చేపట్టకు సహాయం తెచ్చేయండి. ప్రత్యేకించిన ఆయన బలహీనమైన వారిని బలపరచండి, రోగులైన వారిని స్వస్థపరచండి, హాస్పిటల్ సోదరులో దోనను ముట్టి లేవనెత్తండి. ఏది మేలైనదో, ఏది ఉత్తమమైనదో, ఏది ఉన్నతమైనదో నీ ప్రియ బిడ్డలకు తెలియజేస్తూ బిడ్డలు బట్టి, కుటుంబాలు బట్టి మీరే మహిమ పొందమని అడుగుచున్నాను. ఈ సమయం ముందునైనా ఎవరైతే ఇంకా నేను ఎరుగక తెలియక, ఎవరైతే నేను ఇంకా సేవించక మరి చీకటిలో పాపంతో ఉంటున్నారో అటు వారికి మారు మనసు, పాపక్షమాపణ దయచేయండి. నీ రాకడ బహు సమీపమైనది కాబట్టి నేను తగు రీతిగా సిద్ధపాటు కట్టకు సన్నిధిని ఉంచమని, మేలైనది ఉన్నతమైనది బిడ్డలు కలిగి ఉంటకు సహాయం దయచేసి నీ యందు నీ ప్రేమ నిలుచుటో కట్టుకు దయచేయండి. ఏ ఒక్కరు కూడా నైనా నీ వాక్యమునకు విరోధంగా జీవించుకుంటున్నట్లు ప్రతి వారికి నీ సహాయం దయచేసి నీ కృపను నింపి నడిపించమని, దినదేవులతో నింపమని, దేవుడి సవాత కొరకు నిర్ణయించి మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా తోడై ఉండి సంరక్షించునుగాక. ఆమేన్.